వచ్చి మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు స్టేజ్ ఫంక్షన్స్కి ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు నాకు మిగిలిన ఒకసారి మొదటి సినిమా ఫంక్షన్ ఓపెనింగ్ సినిమా షూటింగ్ అప్పుడు వచ్చాను. ఆ తర్వాత ఎప్పుడు నాకు రాలేదు. దానికి కారణం కూడా ముఖ్యమైనది ఏంటంటే, ఒకసారి ఒక దారిలోకి మనం ఇంట్లో మాకు కొడుకుగా నేనేం చేయాలో ట్రైనింగ్స్ పంపించి ఏదైనా చేస్తే, నేను సినిమాలు స్టార్ట్ చేసి బయటకు వచ్చే టైంకి, అంటే గోకుల సెట్ వచ్చే టైంకి నేను ఎప్పుడు మా అన్నయ్య గారి సపోర్ట్ తీసుకోలేదు. నేను ఏ సినిమా వచ్చిందో అదే సినిమా చేశాను. అలాగే తేజ్ కానీ వైష్ణవ్ కానీ ఎవరైనా సరే మొదటి సినిమా వాళ్ళకి వచ్చింది. అలాగే కుటుంబం మీద ఆధారపడకూడదు, వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలి అనే ఉద్దేశం ఎప్పుడు నేను రాలేదు. కష్టమో నష్టమో సొంత జన్మతో చేయాలి. కానీ ఈరోజు ఎందుకు వచ్చానంటే, ఈరోజు ప్రత్యేకించి ఎందుకు వచ్చానంటే, నిర్మాతలు ఖర్చు పెట్టి సినిమా తీసి రిలీజ్ టైంలో అందరూ ఆనందంగా ఉండాల్సిన రిలీజ్ టైంలో తేజ్ యాక్సిడెంట్, మోటార్ బైక్ యాక్సిడెంట్ బారిన పడటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిర్మాతలకి ఆ చిత్ర హీరో లేని లోటు ఏదో విధంగా మన ముందు కృషి చేయాలి చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే తేజ్ మీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సాయిధరం. సో నేను కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి, సినిమా బాగా ఆడాలి, బాగా వచ్చిందని నాకు అర్థమవుతుంది. ఎవ్రీడే మనకి ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి కోరుకుంటూ, ముఖ్యంగా చాలా ఈ మధ్యన కాలంలో నాకు కొంచెం బాధ అనిపించింది. సాయిధరం తేజ్ యాక్సిడెంట్ గురైతే పాప అందరూ కూడా రకరకాల పరిస్థితుల్లో సానుభూతి కానీ, లేదంటే హరీష్ శంకర్ కానీ, అందరూ ప్రతి ఒక్కరు సినిమాలు కానీ నిర్మాతలు కానీ అందరూ వచ్చి యాక్సిడెంట్ గురైన తేజ్ కి త్వరగా కోలుకోవాలని విషయం చెప్తూ, అలాగే చాలా మంది మీడియా నుంచి కూడా చాలా మంది మిత్రులు పెద్దలు అందరూ కూడా సంపూర్ణంగా కోలుకోవాలని చేసిన మీ అందరికీ కూడా, మీడియా వారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను నేను కూడా, నా దృష్టికి వచ్చింది తేజ్ యాక్సిడెంట్ ఎలా అయింది, హై స్పీడ్ చాలా స్పీడ్ తో వచ్చేస్తున్నాడు, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు, ఇవన్నీ అని రకరకాల కథలు వస్తూ ఉంటే నాకు సింపుల్ గా అనిపించింది, దీనికి పెద్ద స్పీడోమీటర్ కావాలా. ఒక ఆటోని ఓవర్టేక్ చేసే టైంలో ఎంత స్పీడ్ లో వెళ్తాడు, 30-40 కిలోమీటర్లు. ఇసుక మ్యాట్ వేస్తే పడిపోయాడు, అక్కడ గాలిపడాలి మనం, దాని మీద కథనాలల్లి దాని మీద ఇవి చేసి దాని మీద మాట్లాడితే, అలాంటి వ్యక్తులకు కూడా నా విన్నపం కొంచెం కనికరం చూపించండి. కొంచెం మేము మనుషులే కదా, ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తే మీకు కూడా రాదని గ్యారెంటీ ఏమైనా వస్తుంది కదా, మీకు కూడా కొంత కనికరం చూపించండి దయచేసి. నిజానికి సినిమా ఇండస్ట్రీ అంటే, ముందుగా నేను సినిమా హీరో, అలాగే
ఈ సందర్భంగా రిపబ్లిక్ అనే సినిమా దేవకట్ట గారు తీస్తే గతంలో ప్రస్థానం సినిమా చూశాను, చాలా చక్కటి సినిమా. అలాగే ఆటో నగర్ సూర్య చేసినప్పుడుగా నిర్మాతలు చెప్తా ఉండేవాళ్ళు నాకు, ఆయనకు సంబంధించిన కలిసి నిర్మాతలు చాలా మంచి దర్శకులను. రిపబ్లిక్ సినిమా కూడా చాలా సామాజిక స్పృహతో తీసిన సినిమా. ఇలాంటి సినిమా రిపబ్లిక్ అని భారత రాజ్యాంగం ఏం చెప్పింది, మనకి ప్రాథమిక హక్కులు ఏంటి, ప్రాథమిక హక్కులు అంటే మనకి అర్థం కాని భాష ఏం కాదు. ఒక మనిషిగా పుట్టాక నీ సొంతగా నీకు నీ పని చేసుకోగలగాలి, నీ హక్కులు నీకు ఉంటాయి, ఒక నీ జీవితాన్ని గడపడానికి హక్కులు ఉంటాయి. ఇది ఒక ప్రాథమిక మనిషికి ఉండాల్సిన అవసరం. అవే ప్రాథమిక హక్కులు, వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి ఆ ప్రాథమిక హక్కుల మీద మాట్లాడే సినిమా నాకు అర్థమవుతుంది రిపబ్లిక్ సినిమా. రిపబ్లిక్ అనగానే నాకు ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు ఇంతవరకు ఏ సినిమాలు ఇచ్చాను చిన్నప్పటి నుంచి కూడా నాకు జై హింద్ అనకపోతే ఆ సభ నాకు ముగింపుతుంది. ఎందుకంటే ఎందుకు జై హింద్ అని చెప్తానంటే, ఒక భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, మహాత్మా గాంధీజీ కానీ, అలా లెక్కలేనంత మహానుభావులు, వేల కొలిది లక్షల కొలిది ప్రాణత్యాగం చేస్తే గాని భారత గణతంత్ర దేశంగా అవతరింపబడలేదు. అది ఇండియన్ రిపబ్లిక్. అంత గొప్ప దేశం, అంత గొప్ప త్యాగాలకి రిపబ్లిక్ గురించి మాట్లాడాలి. అలాగే ఇప్పుడు రిపబ్లిక్ సినిమా చూస్తూ ఉంటే ఇంత త్యాగం చేశారు మహానుభావులు, స్వాతంత్ర ఉద్యమకారు. కానీ రాను పాలిటిక్స్ లో దిగజారుడుతనం వచ్చేసి ఆ ఉన్నతనం పోయి, ఆ దిగజారుడుతనానికి ప్రతి ఒక్కరు లోపల స్పందించి ఒక కవితగా రాస్తాడు, ఒక దర్శకుడు దాని సినిమాగా తెరకెక్కిస్తాడు ఒక భావన. శేషేంద్ర శర్మ గారు చెప్పినాడు కానీ, నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించకపోతే, నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసల్లాగా బతకాలనుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి, అచిందించిన రక్తానికి. ఎందుకు చెప్తున్నానంటే, మన దేశం కోసం ఇంతమంది చిందించారు. సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తు అయితే, దాని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టతరమైంది. నేను ఎప్పుడు కూడా ఒక మేజర్ అంటే ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతూ అందరూ కూడా ఈ రోజున హరిశంకర్ గాని, ప్రతి ఒక్కరు గారు, దర్శకులు నిర్మాతలు దిల్రాజు గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. అందరూ కోరుకుంటుంది థియేటర్లో సినిమా చూడాలి, థియేటర్ ఆడాలి, థియేటర్ బాగుండాలి, థియేటర్లు రావాలి. మన కరోనా సమయం వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వెళ్ళలేకపోతున్నాం, దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్, చాలా ఈజీ టార్గెట్. సినిమా చాలా ఈజీ టార్గెట్ ఎవరికైనా. తేజు బైక్ లో పడిపోయాడు, 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళ్తూ ఆటోని ఓవర్టేక్ చేస్తూ పడిపోయాడు. ఇలాంటి కథనాలు ఉన్నాయి. అలాంటి కథనాల కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథనాలు మీకు చెప్తాను. ఎలా చెప్పాలి ఇంట్రెస్టింగ్ కథనాలు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు దాని మీద మాట్లాడు. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. తేజ్ 45 కిలోమీటర్ స్పీడ్కి వెళ్ళారా అంటే అది మావాడి దురదృష్టం, మావాడి కర్మ. దానికంటే మీరు చేయాల్సింది
వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు? తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కదా ఒకటి చెప్తా, మీరు చేయాల్సింది. కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్ లో పొడిచారు. అప్పటి గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా భారీ కుట్రదని చెప్పారు ఆయన కూడా. అది ఏమైంది అది అడగండి. తేజ్ యాక్సిడెంట్ లక్షలాది ఎకరాలు గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే అది వారికి దక్కట్లేదు. అది ఎందుకు దక్కట్లేదు దాని మీద మాట్లాడండి. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు మీరు మాట్లాడాలి, అది మీద మాట్లాడాలి. ఒక 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత అన్యాయంగా అకారణంగా అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోయారు. దాని మీద కథనం. అలాగే ఇంకా స్పైసీగా ఉండాలి మీకు అంటే, ఇంకా స్పైసీగా ఉండాలి అంటే అనుకుంటే ఆ మధ్యకాలంలో వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ వ్యక్తిగతమైన కొంత మరి పార్టీకి చెందిన వాళ్ళు వ్యభిచారాన్ని లిస్టిమైజ్ చేయమని బయటకు వచ్చారు, వాళ్ళకి మద్దతు పలికారు. దాని మీద కథ మాడుకోండి, తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. అలాగే ఒక మాట చెప్తా, ఒక నిమిషం. ఇందాక సుమా గారు కానీ మీరు కానీ పవర్ స్టార్ అంటే పవర్ లేని గారికి పవర్ స్టార్ అంటే నేను సీఎం ఇవన్నీ నేను మీకోసం రాదు. రీజన్ చెప్తాను. ఈ భారతదేశపు రిపబ్లిక్ ఏ విలువలతో అయితే రాజ్యాంగం చేయబడిందో, ఏ మహానుభావులైతే కాన్స్టిట్యూషన్ హాల్లో కూర్చొని దీనికోసం పోరాటం చేశారో వాళ్ళ ఆశయాల కోసం నా వంతు కృషిగా నేను పనిచేస్తున్నాను. అది ముఖ్యమంత్రి ఇస్తుందా ఇవ్వదా నాకు అనవసరం, కానీ పోరాటం చేస్తావా లేదా అన్నదే ముఖ్యం. అలాగే తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి, వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేసి దాని మీద కథనాలు చేయాలి. రాయలసీమలో దళితులు ఎందుకు నలిగిపోతున్నారు దాని మీద కథనాలు నడపండి. పోయే కులస్తులు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావట్లేదు అది నడపండి. తేజ్ యాక్సిడెంట్ కాదు, తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా ఎలా రావాలి దాని మీద కథనాలు నడపండి. మేము గౌరవిస్తాం. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కానీ మీరు ఇవ్వరు. ఇందాక ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తాను. సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్. వీళ్ళు ఏదైనా మాట్లాడితే ఎవరు రాజకీయ నాయకుల మీద మాట్లాడండి. అసలు ఇడుపులపాయలో టన్నులు కొద్ది వచ్చిన నేల మూలికలు ఉంటాయని డబ్బులు ఉంటాయని పోలీసు వ్యవస్థ కూడా చెప్తూ ఉంటారు. ఎంత నిజమో తెలియదు కానీ దాని మీద కథనాలు నడపండి. అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా. అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడదు. తేజ్ అమాయకుడు కదా, కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడున్నారు కదా అక్కడ హాస్పిటల్లో. ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేను చూడలేదు. కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ. దాని మీద కథనాలు కాదు కావాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి, సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాలి.
పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడాలి. సమాజానికి అది కదా పనికొచ్చేది. అలాగే ఇంతసేపు ఈ మధ్యన అందరూ కోరుకుంటున్నారు కదా సినిమాల్లో, ఒక నిమిషం, సినిమాల్లో థియేటర్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా. సినిమా థియేటర్ లేని కానీ సినిమా థియేటర్లు వెళ్తాం. తెలంగాణలో థియేటర్ ఉన్నాయి, ఆంధ్రలో థియేటర్ లేవే. ఆంధ్రలో థియేటర్లు ఎక్కడ? ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపేస్తూ వాళ్ళ అతను వచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేస్తే వాళ్ళందరూ భయపడిపోతారు, మన కాళ్ళ దగ్గరికి వస్తారు. చాలా తప్పు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నేను చాలా బాధ వేస్తాను. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇది కోట్లు తీసుకున్నారంటే అరే సన్నాసులారా, సద్దమ్మలారా, ఒక హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తారు. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్ల కావాలి పంపించామనుకున్న హీరోకి, ఒకసారి ఎవరనుకోండి 10 కోట్లు పంపించాలనుకున్న ఉదాహరణకి, పంపిస్తే దాంట్లో ₹1 కోటి తీసేస్తారు, 10% సోర్స్ లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6.5 మిగులుతుంది, అంటే 6.5 కోట్లు. దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థ నడుపుకోవాలి. అది వాళ్ళు ఎవడ దోచింది కాదు, అది వాళ్ళ కష్టం మీద వచ్చింది. వాళ్ళకి ఎవడు దోచింది కాదు. అనుకోవచ్చు ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే, అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదు రా, 1000 కోట్లు తప్పుడు కాంట్రాక్ట్ సంపాదించలేదు రా బాబు. నువ్వు జనాలను ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు వేసో, కింద పడో, మీద పడో, గుళ్ళెర కొట్టుకోనో, ఎన్నెముకలు కొట్టుకోనో, ఒక బాహుబలిలో ప్రభాస్ గారి లాగా అన్నలు పెంచి కృషి చేస్తే ఇది బాహుబలి. రానా గారి లాగా కన్నులు పెంచి అది చేస్తే బాహుబలి. జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం. ఒక రోజులో ఎవరికి రామ్ చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేస్తే అప్పుడు ఇస్తాం డబ్బులు. ఒక ఆడబిడ్డ హీరోయిన్ గా రావాలి అంటే ఎక్కడి నుంచో, వేరే దేశాల నుంచో, ఎక్కడి నుంచో పాపం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ చూస్తుండగా డాన్సులు చేసి ఇబ్బంది పడి ఆ బిడ్డకి డబ్బులు ఇస్తే అది దాన్ని తప్పంటారు ఏంటి? ఇది మీరు ఎవరు తప్పనాలంటే ట్యాక్స్. ఇప్పుడు జలసాలో డైలాగ్ ఉండదు, హీరో ఏమంటారంటే విలన్ తోటి, అదే మీరు మాలాగా ఉద్యోగాలు చెయ్యం, మాలాగా కష్టపడం, మాలాగా ట్యాక్సులు కట్టం, మాలాగా సిన్సియర్గా ఉండవు, ట్యాక్సులు కట్టం, పోనీ మాలాగా తలంచుకొని వెళ్ళాం. మీరు ఇన్ని చేసినా మమ్మల్ని జులుం చేస్తాం, నువ్వు వెళ్ళు రౌడిజం చేసుకో, గుండాయిజం చేసుకో, మేము తలంచుకొని వెళ్ళిపోతాం. కానీ మమ్మల్ని బతకనివ్వరా బాబు మమ్మల్ని. అలా కాకుండా ప్రతిసారి కెలిగితే ఏమవుతుందంటే కుర్రాళ్ళు కామెడీగా చంపేస్తాను ఉంటుంది డైలాగ్. కుర్రాళ్ళు చాలా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే దేనిమైనా తెగేదాకా లాక్కడమ్మా. సినిమా ఇండస్ట్రీ కూడా, సినిమా ఇండస్ట్రీ
బాబు కోరి క్షేమం కోరేవాడికి చెప్తున్నా, నిర్మాతలు నష్టపోతే డబ్బులు తీసుకున్నాడు. అలాగే ఎక్కడో మారుమూల నన్ను ఎవరు గుర్తించట్లేదు నా కళని అని ఒక కిన్నెర మొగలయ్యని గుర్తిస్తున్నాడు, డబ్బులు ఇచ్చాం. అది మన సంస్కారం. ఏమి చేస్తాం నువ్వు కూడా చూడండి. ఎవరైనా సరే మీరు దృష్టి పెట్టాల్సింది అక్రమ ఆర్జిత రాజకీయ నాయకుల మీద పెట్టండి, సినిమా వాళ్ళ మీద కాదు. వారి మీద మాట్లాడండి మీరు. అలాగే మీరు బలంగా మాట్లాడాల్సింది థియేటర్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, దిల్రాజు గారికి థియేటర్లు ఉన్నాయి, వాళ్ళకి థియేటర్లు వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి. సరే ఉంటాయి. మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారా? మీకున్న కోరికలను మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఉన్నదా? అందులో తప్పే ఉంది. థియేటర్లో కాదే ఒక పూర్ణ ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటాను, తప్పే ఉంది అంటున్నాను. ఒక తోపుడు బండికి 2 తోపుడు బండ్లు పెట్టాలనుకుంటాను. లేదు దిల్రాజు గారికి మీకు నచ్చలా, పోటీగా ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి, 10 మంది వెనకబడిన తెలుగులో థియేటర్లు ఇంకొక స్థలాలు ఇవ్వండి. ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి, వీళ్ళతో పోటీ కొట్టాలి. అవి మానేసి మీకు డబ్బులు వద్దు మాకు డబ్బులు వద్దు. అరే జోగి జోగి రాసుకుంటే ఏమొస్తున్నా, బూడిది రాకుతున్నా ఎదవల్ల. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే వెల్త్ క్రియేషన్ తప్పారా అని అడగాలి. ఎవరిని అడగాలో తెలియదు. అరే నేను వెల్త్ క్రియేషన్ చేయకపోతే మొగలైకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వగలను, సైనిక పోటీ 1 కోటి రూపాయలు ఇవ్వగలనా, కరోనా నిధికి 2 కోట్ల రూపాయలు ఇవ్వగలమా? అరే వెల్త్ క్రియేషన్ జరగాల సన్నాసుల్లో. అప్పుడు కదా డబ్బులు ఇవ్వగలిగారు. డబ్బులు సంపాదించే ఉంటారే ఈ అనే సన్నాసులు కూడా చెప్తున్నాను. నేను విసిగిపోయినా జీవితం. ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయింది. మీరేమో ప్రవస్తారు అంటారు, వాళ్ళేమో సాగు దొప్పుతూ ఉంటారు. మమ్మల్ని నా పేరు చెప్తే సినిమా ఇండస్ట్రీ సాగు దొప్పుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ అంటే దిల్రాజు ఎందుకంటే సినిమా తీశారు, మాతో చంపుతున్నారు. మీరు సినిమా తీయకుండా కానీ ఉందంటే ఇప్పటికి ఆంధ్రలో సినిమాలు రిలీజ్ చేయండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి తెలుసుకోండి, రెడ్డి తెలుసుకోండి. నమ్మకం మీరు చెప్పండి. మీరు పని చేస్తారు బాబు. ఈ రోజు నుంచి దిల్రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం బతికించండి. ఒకసారి ఫ్రాన్స్ లో ఒకసారి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలందరూ చెప్పండి. ఫ్రాన్స్ లో 16వ శతాబ్దం 17వ శతాబ్దం అనుకుంటా, దాదాపు 18వ శతాబ్దం లోపు చాలా మంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ తో కూర్చొని మాట్లాడుకున్నారట. మా వ్యాపారం ఎలాగే చేయాలి, ఏం చేయాలి అవి మాట్లాడుకుంటా ఉంటే ఆ ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ అన్నారు, నేను మీకు ఏం చేయగలను చెప్పండి, ప్రభుత్వం తరపున ఏం చేయగలని ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళన్నారు నువ్వేం చేయొద్దు, అక్కడ మూసు కూర్చో, ఏం చేద్దాం, లాస్ ఆఫ్ ఫేక్ పాలసీ. అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే
ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాం. అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కాకూడదు. ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే వాళ్ళ గురించి అంటే దేవగట్ట గారి గురించి ధైర్యానికి నేను జోహార్లు అర్పిస్తాను. దేవగట్ట ఎందుకంటే ఒక సింపుల్, ఒక బలమైన అభిప్రాయం చెప్పారు. ప్రైవేట్ పెట్టుబడితోటి మీరు సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణ మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూల్, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం మేము పడాలా, టికెట్లు మేము అమ్ముకుంటే మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5,500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయడం, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో, పిల్లలు ఆన్లైన్లో కనెక్ట్ చేసుకోండి. అలాగే చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అనుకుంటున్నారేమో, కాదు. దీని బడ్జెట్ తక్కువేమో, దీని ప్రభావితం చాలా పెద్దది. ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్తున్నాను, చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకుండా కానిపోతారు, జాగ్రత్త. మీరు 1,00,000 కోట్లు సంపాదించచ్చా? మేము అడుగు తినాలి. ఇక్కడ సినిమా రిలీజ్ అవ్వకూడదా? మీరేం చేస్తారా? మీకు చెప్తున్నా, నేను ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడదామో చెప్తున్నా. రాజ్యాంగ స్ఫూర్తిని గుండెలో నింపుకున్నవాడు, 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు అబ్బాయి? ఎందుకు చచ్చిపోయాడు అనుకున్నాడు? అంటే ఏం కోపం వచ్చి ఉంటుంది అతనికి చచ్చిపోవడానికి? మహాత్మా గాంధీ వచ్చిన బతుకోవాలి, బయటికి రా అంటే కూడా బుద్ధిని చచ్చిపోతాను. ఎందుకనంటే ఎడ్మండ్ బర్గ్ వాక్యం ఒకటి గుర్తు వచ్చి, ఐరిష్ ఫిలాసఫర్ అనుకుంటా, స్టేట్స్, పొలిటికల్ స్టేట్స్. అంటే ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు మనం మంచి వాళ్ళు మామూలు చూస్తే చాలండి, చెడు పెట్టలేకపోతాం. అలాగా భారతదేశంలో ఎంత గవర్నర్ జరిగినాయి, ఎంత హీరోయిన క్రైమ్స్ జరిగినాయి, మనకు చాలా ఉండదు మనకి. అందుకే నా విసుగుతోటి భగత్ సింగ్, నేను చచ్చిపోయినా మీరు లెగుస్తారా మీరు అని చెప్పి ఆత్మహత్యకి వెళ్ళిపోయాడు, ఉరిశిక్షకి వెళ్ళిపోయాడు సిద్ధంగా. ఈ రోజుకి ఎందుకు భగత్ సింగ్ గురించి మాట్లాడతామంటే, మనందరినీ మన సోమరితనం నుంచి, మన చేతగానితనం నుంచి బయటికి వచ్చి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి అందుకు. ఇది ఈ కాంప్లసెంట్ యాటిట్యూడ్ అంటాం. ఎంత జరగని భయం మనకి. నాకు పిరిగితనం అంటే చిరాకు నిజంగానే. ఇంత బతికిడమ్మా ఇంటి వెనకాల చేస్తావా మనం? ఇంటి వెనకాల చేస్తాం. పేరుకి ఏమని పెద్ద పెద్ద పేర్లు వైసీపీ నాయకులు చెప్పలేరా? మీరు మూసుకు కూర్చొని చెప్పలేరు, ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు? ధైర్యం రాదా మీకు? మాట్లాడండి. ఏం చేస్తారు? ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో, బయటకు వచ్చి లాక్కొచ్చి తన్నులు కొడతారు జనం. అంత జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఎక్కిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవరైనా సరే. అధికారం ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరిస్తాను మీకు, మీ అందరికి తెలిసింది కూడా. గడాఫీ, లిబియా. గడాఫీ, నేను నెల్లూరు చదువుకున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు లిబియాకి వెళ్ళేవాడు ఉద్యోగాల కోసం, డాక్టర్లు చదివి. చాలా అద్భుతమైన జీవితం మాకని. అలాంటి గడాఫీ తన అధికారం కోసం చాలా మందిని చంపి అటు ఇటు చేసి వస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత
ఆ చేసిన తప్పులన్నీ వెంటపడి నడి రోడ్డులో మారుమూల చిన్న కుర్రోళ్ళు కొట్టి చంపేశారు గడాఫీ. కానీ ఇది మనందరం ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎడాపెడా విచక్షణారహితంగా మడుగు వాడేస్తే అది ఎటు దారి తీస్తో తెలియదు ఎవరికైనా, అందరికీ కూడా. ప్రతి ఒక్కరు ఒళ్ళు తెగిలి పెట్టుకుని ఉంటారు. చాలా కాలం క్రితం రాజకీయాలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు నాకు. రాజకీయాలు నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు. సినిమాలోకి రావాలని లేదు. యాక్టర్ అవ్వాలి కూడా అనుకోలే. ఏదో పుస్తకాల షాపు, లేదంటే ఒక మొక్కలు అమ్మే షాపు, లేదంటే చిరంజీవి గారికి బాడీ గార్డు, ఇది పెద్ద నాకు అలాంటిది మన కర్మ సరిగ్గా లేక యాక్టర్లో పాలిటిక్స్ లోకి వచ్చి. కానీ నేను నా దేశం కోసం పనిచేయాలనుకున్నాను. నా దేశం కోసం పనిచేయాలని తలంపు నన్ను ఒక నటుడు చేసింది. దాన్ని తీసుకుంటే నేను దానికి లొంగిపోయి పనిచేస్తున్నాను. నాకు ఇష్టంతో పనిచేస్తాను, బాధ్యతతో పనిచేస్తాను. అలాంటిది ఎందుకు చెప్తున్నాను ఇదంతా? తేజ్ గురించో, వీడి సినిమా పరిశ్రమ గురించి చెప్తున్నాను, మా కష్టాలు చెప్తున్నాను. చాలా మంది సినిమా ఇండస్ట్రీ ఏముంది, మీరు డాన్సులు చేసేవాళ్ళు, దైదక్కులు ఆడేవాళ్ళు అంటే, సినిమా ఇండస్ట్రీ కష్టం తెలుసు మీకు? ఈ ప్రశ్న మీకు చెప్పట్లేదు. ఇలాంటి చచ్చు ప్రశ్న వేసే సమాసులకి చెప్తున్నాను ఈ మాట. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి సినిమాలోకి వచ్చి. అలాగే సినిమా ఇండస్ట్రీకి కులాలు మతాలు ఉండవు. ఇక్కడున్న హరీష్ శంకర్ కరీంనగర్ వాస్తవ్యుడు, పిహెచ్లో పెరిగిన కుర్రాడు. నా వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ ఒక ఎంబీసీకి చెందిన, వాళ్ళ నాన్నగారు ఒక టైలరింగ్ వృత్తి చేసే అలాంటి ఎంబీసీకి చెందిన కుర్రాడు, ఉస్మానియా విద్యార్థి, వరంగల్ అనుకుంటా. ఇట్లా ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. అంత పని చేస్తే చేయబోతే సురేందర్ రెడ్డి వరంగల్ చదువుకున్నవాడు, దేవకట్టగా రిపబ్లికన్ సినిమా రాయాలంటే ఎంత జ్ఞానం లేకపోతే సినిమాలు తీయలేదు. ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టమో, సక్సెస్ఫుల్ ఉండడం. ఒక దిల్ రాజు గారిని అడగండి. ఎంత కష్టమో. అలాగే చిత్ర పరిశ్రమ అంతా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక భారతదేశం అంతా ఇమిడి ఉంటుంది ఒక చిత్ర పరిశ్రమలో. ఇక్కడ ప్రాంతీయతత్వానికి, కులతత్వానికి స్థానం లేదు. ఇక్కడ రకరకాల పార్టీల సానుభూతి పనులు ఉండొచ్చు, అది వేరే విషయం, అది బయట విషయం. చిత్ర పరిశ్రమకు వచ్చేటప్పటికి ఏదైతే మీకు అన్నం పెడుతుందో దానికి ఫస్ట్ గౌరవం ఇవ్వండి. ఎవరైనా సరే పార్టీలో మీకు మీ కృతజ్ఞతల తర్వాత బయటికి వెళ్ళి చేసుకోండి. మీరు ఓట్లు వేసుకుంటారా, పవన్ కళ్యాణ్ తిరుగుతారా, బయటికి వెళ్ళి ఇబ్బంది తిట్టారు, నాకు ఇబ్బంది లేదు. కానీ చిత్ర పరిశ్రమ జోలికి వస్తే మటుకు అందరూ ఏకం చాలా అవసరం. ఒక బాహుబలి సినిమా తీస్తే నాకు అసూయ రాదు, మనోడు గెలిచాడు అనుకోండి. ఒక రాజమౌళి ఒక అద్భుతమైన బాహుబలి తీస్తే అది మా అందరికీ గర్వకారణం. హరీష్ శంకర్ ఒక కళగని ఒక చిన్న వయసులో కథలు రాసుకొని నలిగి కింద తిరిగి ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. నలిగి నేర్చుకుని తన ఈరోజు సక్సెస్ అయితే చాలా గర్వంగా ఉంటుంది, అందరికీ గర్వంగా ఉంటుంది. అందులో నేను హీరో కాకపోవచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సర్వే జనో సుఖినో భవంతు, దట్స్ ది స్పిరిట్ ఆఫ్ అవర్ రిపబ్లిక్. అంటే చదివేది రామాయణం, కూల్చేది దేవాలయాలు అంట. వైసీపీ నాయకులు
మేము భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి దానికి విరుద్ధంగా పనులు చేస్తాం, అప్పులు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి కులతత్వం విపరీతంగా పెరిగిపోయింది. నాకు నిజంగా కులం గురించి మాట్లాడటం కానీ చిరాకు నాకు. ఎందుకంటే నేను ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది మీకు నాకు ఎవరికి అది మనం కోరుకుంటే వచ్చింది కాదు. ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఫ్రీక్ యాక్సిడెంట్. ఏ కులంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు. కానీ మనం ఎలా ఉండాలి ఇది మన చాయిస్. కేవలం నా కులంకే పని చేయాలా, నాకే పని చేసుకోవాలా, నా కుటుంబానికేనా కాదు, అందరికీ అది మన చాయిస్. నేను ఎప్పుడు కులం చూసి స్నేహాన్ని చేయాల, కులం చూసి నేను బంధాలు పెంచుకోవాలా, వ్యక్తిత్వాన్ని చూసి బంధాలు పెంచుకున్నా. ఒక ముగిలయ్య దళిత కులాలకు చెందిన ప్రొఫెసర్ సుధాకర్, నేను గౌరవించే ప్రొఫెసర్ సుధాకర్ దళిత మాల కుటుంబాలకు చెందిన వ్యక్తి. ఆయన ఇష్టపడే మాస్టర్జీ మాదిగ కులాలకు చెందిన వ్యక్తి. నాతో వకీల్ సాబ్ తీసుకున్నవాడు మా వేణు ఒక దర్జీ కులాల నుంచి వచ్చినవాడు. ఈ రోజున భీమ్లా నాయక్ తీస్తున్న సాగర్ ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. అలాగే నేను ఇష్టపడే ఉర్దూ నేర్చుకోవడానికి నిర్మించిన అర్హం ఖాన్ గారిని, నాకు ఇష్టమైన వ్యక్తి అర్హం ఖాన్, నేను పాలిటిక్స్ లోకి ఆహ్వానించాను. ఎందుకంటే నాకు మైనారిటీ తాలూకు, ముస్లింల తాలూకు మనోభావాలు మీరు చెప్పండి నాకు ఎలా ఉంటాయో మరి తీసుకొచ్చాను. అంటే ఇలా మనం ఆలోచిస్తాం తప్ప మావాడే ఉండాలి, మా కులమే ఉండాలి అని ఆలోచించాం. అందరూ బాగుండాలని కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది కేవలం కులాలకే పరిమితం అయిపోతే రిపబ్లిక్ స్పిరిట్ పోర్, ఆ కాంటెక్స్ట్ లో చెప్తాను కులాల గురించి. రాజ్యాంగం చాలా విలువైంది, చాలా గొప్పది. కానీ దాని ఇంటర్ప్రిటేషన్ కానీ, దాన్ని అన్వయించే విధానం కానీ, వైసీపీ వాళ్ళు అడిగిన ఒక రూల్ చూపిస్తారు, ఈ రూల్ ప్రకారం చేస్తూనే ఉంటారు. కరెక్టే, రూలే. కానీ అన్వయించేది మీ నైతిక నిబద్ధతను బట్టి ఉంటుంది. మీ నైతికత ఎంత, దాని మీద ఆధారపడి ఉంటుంది. చిత్ర పరిశ్రమలో కూడా నా వంతు ఇంట్లో మనిషిగా చెప్తున్నా, మీ మీద దాడి చేస్తున్నప్పుడు మీరు బలంగా మాట్లాడండి, హక్కు. మీరు దోపిడీలు చేయట్లా, మీరు దుమ్మీలు చేయట్లా, మీరు కష్టపడుతున్నారు. ఒక డాక్టర్లా కష్టపడుతున్నాడు. పైగా చిత్ర పరిశ్రమ అంటే ఒక దిల్ రాజు గారు కాదు, దిల్ రాజు గారు అంటే ఒక అల్లు అరవింద్ గారు కాదు, ఒక సురేష్ బాబు గారు కాదు, చాలా మంది. ఈ మధ్యన పాపం హీరో నాని గారి గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు బాధ కలిగిందంటే అక్రమాలు అన్యాయాలు ఏం చేయలేదే. కానీ హీరోగా ఒక సినిమా చేసుకొని అది రిలీజ్ కోసం థియేటర్లో ఒకసారి థియేటర్లో క్లోజ్ అయిపోయి ఏం చేస్తే ఏం గత్యంతరం లేక వెళ్తే థియేటర్ యజమానులు అందరూ అబ్బాయి మీద పడితే అబ్బాయి ఏం చేస్తారు, వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుతుంటే మీరు అబ్బాయి మీద అబ్బాయి తప్పే ఉంది. అలాగా ప్రతి ఒక్కరూ కూడా చిత్ర పరిశ్రమ అంటే ఇందాక చెప్పిన కనుక్కుంటే ఫిల్మ్ ఫెడరేషన్ మీరు లెక్కలు తీసుకుంటే దాదాపు 17,000 పైచిలుకు మెంబర్స్ ఉంటారు. 17,000 పైచిలుకు, 18,000 పైచిలుకు, 18,000 దాకా ఉంటారు. అదనంగా ఇంకా అటు వెళ్ళిపోయే ఇంకో 5,000 మంది ఉంటారు. దాదాపు 25,000 మంది. 25,000 అంటే వాళ్ళ కుటుంబాలతో లెక్కేసుకుంటే ఒక్క ఈ హైదరాబాద్ చుట్టూ పరిస్థితుల్లోనే 1,00,000 మంది సినిమా మీద ఆధారపడి ఉంటారు. అక్కడ సినిమాలు ఆపేస్తే, పవన్ కళ్యాణ్ మీద కోపంతో మీరు అక్కడ సినిమాలు ఆపేస్తే 1,00,000 మంది పొట్టబడుతున్నారు. ఇక్కడ ఒకవేళ నీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి, పర్లా, మా వాళ్ళు వదిలేదు. మధ్యలో అన్నారు వదిలేదు. ఎందుకంటే చిరంజీవి గారు పాప కొంచెం ఆయన బతిలాడుకుంటారు ఏంటి అది. నేను చెప్పాను,
ఆయన మంచి మనసే, ఆయన అలా బతిలో ఉంటాం. బాబు ఏం చేస్తాం? అక్కడ ఎవరో ఉన్నాను, మా మినిస్టర్ పేరు మర్చిపోయాను. ఆ సన్నాసి పేరు గుర్తురావు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే ఏంటంటే మా నాయకులకి చిరంజీవి గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన, సోదర భావన ఉపయోగపడని సోదర భావన, చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన. దేనికి దెబ్బలు కొట్టుకోరు. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చామో నేను మాట్లాడుతూ ఇలాగా. మీకు నాకు ఎందుకు ఇబ్బంది? గొడవ పడతాం మనకు. అయ్యో అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాను మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడు. భారతదేశపు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరుగుతున్న వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమ లెక్క వారి 1,00,000 కోట్ల ముందు తిప్పి కొడితే 2,000 కోట్లు 2,000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అయితే మనం పగటి కాలంలో కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి. నేను మీ మాట, మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాసితో మీటింగ్ చేశారు కదా అక్కడ మినిస్టర్ తోటి. ఆ సన్నాసికి చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని. మీరు అనుకోవచ్చు అన్న మన సినిమా మిగతా సినిమాలు మన సినిమాలు పరిస్థితి మనల్ని ఎవరు పాటిస్తారు? నేను లాభం చూస్తూ కూర్చున్నావా? అలాగే రిపబ్లిక్ భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ ని కాపాడాలి అంటే ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితం అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టుకున్నాడు అంటే ఇలాంటి వాడు. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పట్టానికి సిద్ధమయ్యే మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ థియేటర్స్ 1,100, 1,500, 1,200 ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి దానికి ఒక 20 మంది పనిచేస్తారు. అది కుటుంబాలు. ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పుట్ట కూడా పడుతున్నారు. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు నేను తిప్పి కొడితే మీరు కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాం, మేము ట్యాక్స్ కూడా కట్టలేదు. అంటే ఇవి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకోండి, ధైర్యంగా మాట్లాడాలి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి. ఇబ్బందిగా ఉంది మాకు, ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారండి? మీరు చెప్పండి. ఉదాహరణకి యువదర్శకులు చాలా మంది ఉన్నారు. మా హరీష్ శంకర్ గురించి నా సందేహాలు, రవి గారి గురించి నా సందేహాలు, గట్టి పోరాట యోధులు మాట్లాడండి. పోరాటాలను మీరు కట్టలు తీసుకొని మాట్లాడమని చెప్పండి. అభిప్రాయాన్ని స్థిరంగా స్ఫుటంగా చెప్పండి, భయపడకుండా. భారతదేశం, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఇది. ఒక గూండాతో, ఒక క్రిమినల్ పొలిటీషియన్ తో భయపడితే ఏ పని చేయలేము. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని కాదు,
మా వంశాలు వేరు, మా ఇవేరు అని డైలాగ్ చెప్పకండి. అప్పుడు బయటికి ధైర్యంగా మాట్లాడు. అలాగే ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా ఏమన్నారు, అదేంటి వేరే ఏమన్నారు, అవుట్ సైడర్ ఏదో ఉంటుంది, నాకు పేరు మర్చిపోయింది. ఏదో మీకు అర్థమైంది కదా. అంటే నాకు అనిపించింది ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ గారు నా ఫ్రెండ్ ఏం కాదు, అది కూడా చెప్తున్నాను మీకు. చాలా సరదాగా ఉంటా, మాట్లాడుకుంటా, నమస్కారం చెప్పుకుంటా. ఎల్లాది గారు అడిగారు, వకీల్ సాబ్ సరిగ్గా సమయానికి వస్తారా, అంత పర్లేదు అంటే లేదు మీరు చూసుకుంటారు, వచ్చారు మళ్ళీ బాగా చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏదో ఎన్నికల గురించి మాట్లాడితే నాకేం తప్ప, తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం, పెద్ద సీన్ చేసాం మళ్ళీ తర్వాత. ఇది ఎందుకు చెప్తున్నానంటే మాలో మా గొడవలు ఉంటాయి. ఏ గొడవలు అవి? అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి రైట్, వీళ్ళకి రైట్ అంటారు. అది అక్కడికి వరకు అయిపోతుంది. సినిమాకి వచ్చావు అనుకోండి, అతను నందాను, నేను సత్యదేవ్ వేరు. పొద్దున హరీష్ శంకర్ సినిమాలో రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు. ఆ సినిమా బాగుండాలి, మీ సినిమా బాగుండాలి. అది పోటీతత్వం, శత్రుత్వం కాదు, అర్థం చేసుకో. అలాగే ప్రకాష్ రాజ్ గారిని లోకల్ నాన్ లోకల్ అంటుంటే అలాంటి పద్ధతి తీసుకురాకండి, ఎందుకంటే మాకు లేవు లోపల. అలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకండి, తప్పదు అలా మాట్లాడు. అంటే మీ ప్రకాష్ రాజ్ యాక్ట్ చేయాలా అని అంటారా? అలా అంటాడు. ఒకటి మీరు మాట్లాడాలా, ఆయన తగ్గించాలో, లేదంటే మీరు ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన్ని వేరేలా ఎదుర్కోండి. ఆయన నచ్చకపోతే అది తగ్గించకండి. ఎందుకంటే మీరు అలా మాట్లాడితే రేపు మీకు కూడా ఇంకొకరు ఎవరు లేకపోతే ఇలాంటి ఎవరు అతీతులు కాదు. అందువల్ల కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యి, ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. ప్రకాష్ రాజ్ గారికి హక్కు. గెలిపిస్తారా లేదా అనేది అది వేరే సంగతి. అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి. వైసీపీ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, మీ బంధువులు కదా, వైఎస్ కుటుంబీకులు మీ బంధువులు అని చెప్తూ ఉంటారు, విన్నాను. చిత్ర పరిశ్రమని హింసించొద్దని చెప్పండి. కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసుకోండి, అతను మీరు తెలుసుకోండి, చిత్ర పరిశ్రమ జోలికి రాకండి మీరు చెప్పండి మోహన్ బాబు గారు. ఎందుకంటే మీరు ఒక పార్లమెంట్ సభ్యులు కూడా, మాజీ పార్లమెంట్ సభ్యులు, మీకు నైతిక బాధ్యత ఉంది, మీరు మాట్లాడాలి. ఇది ఎందుకంటే ఈ రోజున చిత్ర పరిశ్రమకి అప్లై చేసిన రూల్ రేపు పొద్దున మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధంలో మార్టిన్ నిమోలర్ అని చెప్పి ఒక క్లోజీమెన్, అంటే ఈ పాస్టర్, ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ హిట్లర్ చూసి ఇతను దేశాన్ని ఏదో బాగు చేస్తాడని చెప్పి ఆయనకి చాలా ఒత్తాసు పలికాడు. ఒత్తాసు పలికిన తర్వాత తిరిగి ఏదో అటు ఇటు అయ్యి తిరిగి ఆయన కూడా జైల్లో పెట్టించాడు హిట్లర్. అప్పుడు ఒక చిన్న 4 పంక్తులు రాశాడు, రిగ్రెట్ అవుతూ, బాధపడుతూ. హిట్లర్ సైన్యం ఎస్ఎస్ కమ్యూనిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ని కాదు కాదు. హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ కాదు కదా, నేను మాట్లాడలేదు. హిట్లర్ సైన్యం యూదుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే యూదుని కాదు కనుక. హిట్లర్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను సోషలిస్ట్ కాదు కదా. హిట్లర్ సైన్యం క్యాథలిక్ల కోసం వస్తే నేను క్యాథలిక్ల కోసం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రొటెస్టెంట్ కనుక. హిట్లర్ సైన్యం నా కోసం వస్తే నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు.
అంతా చచ్చిపోయింది. అది మర్చిపోవద్దు. నీ కులం సమస్య, మా పార్టీ సమస్య కాదు. ఒకసారి విలువ తప్పుతున్నప్పుడు అది ఏదో ఒక రోజున తిరిగి మీకు కూడా వస్తుంది. అందుకని చెప్తున్నాను మోహన్ బాబు గారు, ఒక మోహన్ బాబు గారికి కాదు, ప్రతి ఒక్కరికి ఈ కులం ఆ కులం అని లేదు. అందరూ కూడా చాలా బాధ్యతగా ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేతులు చంపేస్తున్నాం. అలాగే మీకు సినిమా చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా నా విన్నపం, సినిమా టికెట్లు అసలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు చెప్తారు? అదే డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే అదే డబ్బులు లేవు. డబ్బులకి ఏంటంటే ఈ చిత్ర పరిశ్రమలో వచ్చిన సంపదని గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే దాని మీద బ్యాంకులకి చూపించవచ్చు, మాకు ఇంత ఆదాయం ఉంది, వాళ్ళకి గణేష్ చిత్ర పరిశ్రమకి అంటే గవర్నమెంట్కి ఖజానాలోకి వెళ్ళిపోతే అది బ్యాంకులకు చూపించి చిత్ర పరిశ్రమ నుంచి మేము టికెట్లు అమ్ముతాం కాబట్టి, అట్లాగా మటన్ కొట్టు అమ్ముతున్నారు కాబట్టి ఎలా ఇసుకం వేసుకుంటున్నాం, దాని మీద వచ్చే ఆదాయం బూమ్ బూమ్. ఇప్పుడు నీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యారంటీ అవార్డు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్ కి ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక గాంధీ షాప్ ప్రెసిడెంట్ అవార్డు ఇస్తారు వాటర్ బాటిల్. సో వాటి మీద ఆదాయం ఉంది. ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోవాలి. అందుకని వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి 40 మందికి దారపోస్తానంటే మిగతా 60 మంది చేతులు పెట్టుకుని కూర్చుంటారు. కుదరదు. ఏ డబ్బులు అడుగు, అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి సార్, ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకున్నాం, ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకున్నారంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాట్లాడతాడు బ్రహ్మానందంగా అలా జలసాలుగా ఏముంది రాగా ఒక చిరిగిపోయిన చొక్కా దానికి ఒక బొక్క దాపని. ఇది వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లు మీకు ఇబ్బంది పెడతారు. అందుకు చెప్తున్నాను, మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, అదే పడద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది. ఇది ఒకరి సొత్తు కాదు, ఈ దేశం హక్కు ఇది. చెప్పండి అందరికి. కూర్చొని బావా సోదర అనుకుంటే సరిపోదు, మాట్లాడాలి. ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి. ఎందుకంటే ఇక మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ, అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే 10,000 కోట్లు ఉంటుందేమో. ఒక వైసీపీ నాయకులకి 1,00,000 కోట్లు ఆస్తని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తానంటే ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లేదు. ఫస్ట్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ అర్థం చేసుకోండి. ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ.
ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళ అభివృద్ధి పథకాలు నడుపుతాయి. మనం ఎవరి దొయ్యట్లా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించి సినిమా తీసే వాళ్ళు మాట్లాడండి, సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి. మీరు బలంగా చెప్పండి. భయపడతారండి, ఆలోచిస్తారండి, సున్నితంగా ఉంటారండి. మీకు ధైర్యం లేకపోతే ఎట్లా? అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా? అల్ప విద్వాంసులకు మీరు అవకాశాలు ఇవ్వకండి. బయటికి రండి, మాట్లాడండి, తప్పని చెప్పండి, ఖండించండి అవసరమైతే. రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడతా కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తి ఎక్కువైనట్టే కదా. మనం ఒకవేళ వైసీపీ వాళ్ళకి అనిపించచ్చు, తెలుగు సినిమా తీయకపోతే మేము బ్యాన్ చేస్తామంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీ వైసీపీ ఆస్థాన విద్వాంసులతోటి ఈ గంట గడిస్తే చాలు, ఓ అరగంట వస్తే చాలు, పట్టుబడి 10 నిమిషాలు చప్పులు వస్తాయి, ఇట్టే చల్లారిపోతే ఇలాంటి టైటిల్స్ తోటి కాకినాడలో చాణిక్ చంద్రగుప్త మీ ఎమ్మెల్యే హాల్ రిలీజ్ చేస్తాం. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. ఆఖరణ ఒకటే, శేషేంద్ర గారి ఒక కవిత పంక్తి చెప్పి ముగిస్తాను. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుండా ధరాగమనం అందరితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారికట్టంగా నిల్చుంటే ధనజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమని ఎవరు అడ్డుకోలేరు, ఆపుకోలేరు. జై హింద్.